నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ పడిపోయింది. నిన్న కూడా మార్కెట్ పడింది. ఒక సమయంలో నిన్నేమో -200 మార్కెట్ మళ్ళీ పెరిగి -57లోని క్లోజ్ అయింది. నెగెటివ్‌గా క్లోజ్ అయింది. చాలా స్టాక్స్ ఏమో ధర్మంగా కొట్టేశారు. పెద్ద పెద్ద స్టాక్స్ పడిపోయాయి. ఎల్&డి అలాంటి స్టాక్స్ కూడా పడిపోయాయి. ఇది ఎక్స్‌పెక్టెడ్ లైన్స్ ఓవర్ వాల్యుయేషన్‌లో ఉన్నది. ఓవర్ వాల్యుయేషన్ కాంట్రాక్ట్ అవుతున్నది. నిఫ్టీలో ఉండి నిఫ్టీ నుంచి జస్ట్ ఎల్లోకి పోయిన స్టాక్స్, నిఫ్టీ నుంచి పైనకెళ్ళిన స్టాక్స్, -25% మీదకెళ్ళిన స్టాక్స్ 8-10 స్టాక్స్ ఉన్నాయి. నాకు తెలిసిన బట్టి 10 స్టాక్స్ ఉంటాయి. ఇదేం చెప్తున్నదంటే ఓవరాల్ మార్కెట్ చాలా వీక్‌గా ఉందని. అందరూ ఏం చేస్తున్నారంటే ఇండెక్స్‌నే చూసేసి అక్కడే ఉంది ఇండెక్స్ అని అంటున్నారు. అని అనుకుంటున్నారు. ఓకే. పోలీస్ మనుషులేమో లోన్ కట్టి జైల్‌లో ఎట్టి కొట్టారంటే ఏంటి అయిందని పైన తెలీదు ఏంటని తెలుస్తుంది. అలాగే మార్కెట్‌లో బాధపడుతున్న రిటైల్ ఇన్వెస్టర్స్‌కి, మ్యూచువల్ ఫండ్ ఉంచిన వాళ్ళందరికీ పోలీస్ రకం గట్టిగా దెబ్బలు తగిలినట్టుగా ఉంటుంది. పైన చూసామంటే మార్కెట్ పైనగానే హైగానే ఉందని అనిపిస్తుంది అని అనుకుంటారు. అది లేని స్టాక్ పెంచేసి కొన్న స్టాక్ ఏమో గట్టిగా కొట్టేసి చూపెట్టని చూస్తున్నారు. ఏషియన్ పెయింట్స్ డౌన్, బజాజ్ ఆటో డౌన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్స్ డౌన్, రిలయన్స్ డౌన్, టాటా మోటార్స్ డౌన్. ఏ స్టాక్ అడిగినా కూడా 25% మీద స్టాక్ పడింది. ఈ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్ పిలిసి పైన పెట్టి నాకు వదిలేసి పరిగెట్టడం తప్ప మరి ఆ అవకాశాలు లేనట్టుగా ఉంది. మీకేదైనా బెటర్ అవకాశాలు తెలిసినవి మీరు చెప్పండి. మీతో రెగ్యులర్‌గా కన్సల్ట్ చేస్తున్న అందరికీ నా స్ఫియర్ ఎలాగుంటుందని నేను రేపు పొంగల్ రోజు నేను చెప్తాను. ఇవాళ ఏంటని చూసామంటే ఒక విషయం ఈ గోల్డ్ గిల్లి మీద పెరిగి ఆల్ టైమ్ హై అయింది గోల్డ్. ఇప్పుడేమో గోల్డ్ తగ్గేలాంటిగా లేదు. అది కాకుండా అబ్ కీ బార్ 15,000 అని పారైపోయి అక్కడే ఉంది. 24 క్యారెట్. ట్యాంప్ చేస్తున్న చార్జెస్ చేసామంటే జీఎస్టీ కలిపంటే 15,000 దాటిపోయింది. ఈ రేట్ తగ్గించాలండి. వాళ్ళు చేసిన కస్టమ్ డ్యూటీని తగ్గించాలంటే గోల్డ్ లెక్క రేట్ తగ్గుతుంది. అలా కూడా తగ్గించి రేట్ తగ్గిపోయిందని అనుకోకండి. గవర్నమెంట్ రేట్ తగ్గించిందంటే తగ్గుతుంది. ఇప్పటికేమో చూస్తున్నది గోల్డ్ రాకెట్‌లాగా పెరుగుతూనే ఉంది. ఇది ట్రంప్ ఏమో జ్వరం పడితే టక అని కొట్టారండి ట్రంప్. అలా సెంట్రల్ గవర్నర్స్ అండ్ ముందున్న సెంట్రల్ గవర్నర్స్, అలాగే జనతీల్ బైపార్టిషన్ 2 సేగిరిలో ఉన్నవాళ్ళు సపోర్ట్ చేశారు. ఇండిపెండెంట్ ఆఫ్ ఫెడ్ తగ్గించకూడదని. ఆ సైడ్ చూసావంటే అప్పుడేం న్యూజిలాండ్ గవర్నర్ చెప్పేసారు, నువ్వు జ్వరం పోవాలేమో మంచోడు మంచి మనిషి అని. బెదిరిస్తున్న మీరెందుకు నోరు తిప్పడం లేదని. ఈ సమయంలో చూసామంటే చైనా సూపర్‌గా రిజల్ట్స్ చూపెట్టింది. చైనా ఏమో రికార్డ్ ఎక్స్‌పోర్ట్ సర్ప్లస్ 2025 చేసేసాను. $1.2 ట్రిలియన్ ఎక్స్ట్రా ప్రపంచానికి అమ్మారు చైనా. వాళ్ళు కొంచెం ఒకే సంవత్సరంలో $1.2 ట్రిలియన్. ఇదవుతుంది ఎక్స్‌పోర్ట్ మిషన్ అన్నది. ఓకే. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వాళ్ళు ఏ టారిఫ్ వేసినా కూడా కరెంట్ అకౌంట్ సర్ప్లస్. అమెరికా చాలా బెదిరించిందంటే రేర్ ఎర్త్ మెటల్ ఉంచారు. ఈ సైడ్‌లో సెమీకండక్టర్ కూడా ఉంచారు. అమెరికానే సరెండర్ అవ్వాలి కానీ మనలాగా సరెండర్ అవ్వడానికి రెడీగా లేరు. ఏ టారిఫ్ వేసినా కూడా ఎక్స్‌పోర్ట్‌లో సర్ప్లస్ ఇస్తూనే ఉన్నారు. ఈ ఫుల్ క్యాలెండర్ అంటున్నాడు $1.2 ట్రిలియన్ సర్ప్లస్ అని ప్రపంచం చెప్తున్నది. మనం చూసుకొని గోర్లు కడుక్కోవాల్సిందే. ఇప్పుడు వినాయకుడికి ఆర్డర్ ఇస్తున్నావా? క్రిస్మస్ ట్రీకి ఆర్డర్ ఇస్తున్నావా? స్వామి పటంకి ఆర్డర్ ఇస్తున్నావా? కోవిల్ కట్టడానికి బిల్డింగ్ మెటీరియల్ ఆర్డర్ ఇస్తున్నావా? అలాగని ఆలోచించడు మన తలక లెవెల్. ఎందుకంటే మనం చూసానంటే గోల్డ్ పెరుగుతూనే ఉంది. మనం సంతోషంగా గోల్డ్ కొంటూనే ఉంటాం. ఇవాళ మిగతా న్యూస్ చేస్తాం. ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇరాన్‌లో మాట్లాడడం టాక్స్ అంతా అయిపోయింది. యుద్ధానికి నేను రెడీ. ఓకే. ఇరాన్ యుద్ధం మీరు చేయవలసిన యుద్ధం మీరు చేయండి. నేను కూడా లోన్ వస్తాను. అందరం కలిసి కుస్తీ చేస్తాం. ఆ కంపెనీ మనసుని పట్టిస్తాం అని చెప్తున్నారు. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి. కంపెనీ టెరాన్ వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడో హైడింగ్‌లో ఉన్నారని చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో అని మనకు తెలీదు. దాని తర్వాత సెంటర్ ఏం చెప్తున్నదంటే ఈ 10 నిమిషాల డెలివరీ అంతా ఈ 10 నిమిషాల డెలివరీ అంతా అవ్వదు. ఈ కంపెనీస్ అంతా 10 నిమిషాల డెలివరీ ఆపేసి సెపరేట్‌గా ఆన్‌లైన్ రిటైల్‌కి వెళ్ళండి అంటున్నారు. వీళ్ళకి తనియాను సెపరేట్‌గా ఆన్‌లైన్ రిటైల్ వెళ్తారంటే ఇంకేంటి మౌస్ ఉంటుందండి. మాకేంటి ఉంటుంది, వాళ్ళకి కూడా ఎంత ఉంటుందో తెలీదు. ఆల్రెడీ బ్లింకిట్ ఏమో మేము 10 మినిట్స్ అన్ని డ్రాప్ చేస్తాం అంటున్నాడు. ఒకళ్ళు డ్రాప్ చేస్తారంటే అందరూ డ్రాప్ చేస్తారు.
ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వెహికల్ కొంచెం చూసామంటే 20% పెరిగింది. ప్యాసింజర్ వెహికల్స్ ఒకే లెవెల్‌లో కుషీగా ఉన్నారు. డిసెంబర్ లెవెల్‌లో పెరిగింది. రియల్ టెస్ట్ ఏమో ఫిబ్రవరి, మార్చ్‌లోనే వస్తుంది. కారు కొనడం స్టాప్ చేసేసారంటే ఒక కొత్త కార్లు ఎక్కడ ఎవరికి అమ్ముతారని క్వెషన్ వస్తుంది. టాటాస్ ఏం చెప్తున్నారంటే, ఓకే. మాకంతా గుడ్ న్యూస్. మాకు మంచి మేము లీడర్‌షిప్‌లో స్మాల్ కార్ కొనడానికే వచ్చాం. ఇప్పుడే మీడియం లెవెల్ కార్ ఉద్దిస్తున్నాం. క్లియరా నంబర్ 2 పొజిషన్ ఇప్పుడు కొత్త ఎస్‌యూవీ లాంచ్ చేస్తున్నాం. కొత్త బాడీలోని ఎస్‌యూవీ లాంచ్ చేస్తున్నాం ఇప్పుడే. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ చెప్తున్నారు. ఇది గుడ్ న్యూస్ అని. నిన్నేంటంటే మిత్సూ శర్మ. ఓకే. అతనేమో రాక్ ఫెల్లర్ తాలూకు ప్రొఫెసర్‌లు ఒకరున్నారు. వాళ్ళు చూసిన పెట్టి మనం చిత్రం చూపించొచ్చు. నిశ్చిత్ శర్మ చెప్పేశారని. నిశ్చిత్ శర్మ ఏమో ఫైనాన్షియల్ టైమ్‌లో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ ఇండియా తాలూకు గ్రోత్‌ని నమ్మకూడదు. ఎవరు చిత్రం ఏయడం లేదు. ఇండియాలో ఉన్న టాలెంట్ ఉన్న బెస్ట్ ఉన్నందున ప్రపంచంలో ఉన్న పై కంట్రీకి వెళ్ళిపోతుంది. అది ఆపండి అని చెప్తున్నారు. ఇండియాను వదిలేసి పై కంట్రీకి వెళ్ళకూడదని ఆ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్తున్నారు. తీసేసి ఏం చెప్తున్నారు, ఏఐ అని ప్లేస్‌లో యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాం. ఏఐ మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తున్నది. మీరు 3-4% గ్రోత్ కంపిస్తామని చూపిస్తున్నారు ప్రాఫిట్‌లోని. అదే సమయంలో ట్విట్టర్‌లో మిగతా సోషల్ మీడియాలో ఏం న్యూస్ వస్తుందంటే, చాలామంది జాబులు తీస్తున్నారు టాటాస్. ఇప్పటికేమో అది అవ్వదని చెప్తున్నారు. ఇప్పుడేం చెప్తున్నారంటే 2026లోనే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తున్నారు, ఇండియా తాలూకు టోటల్ గ్రోతే 7.2 ఉంటుంది. మేము కరెక్ట్‌గా అడ్వైజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఐఎంఎఫ్ తాలూకా చీఫ్ అడ్వైజర్స్ అండ్ వాళ్ళ తాలూకా కింద వాళ్ళందరూ అదే చెప్తున్నారు. ఆమె పేరు మిస్ గోపీనాథ్. ఇది అయిపోయింది. నెక్స్ట్ 2028లోని ఆర్‌బీఐ, సెబీ కలిపి క్రిప్టో రెగ్యులేషన్ చేయాలని చెప్తున్నారు. ఇదంతా ఏమో వేరెవరెవరో చూడాలి. ఇది అంతా ఏమో లాస్ట్‌కి ఎవరు చూస్తారని మనకే తెలీదు. అది క్లియర్‌గా తెలుస్తుంది. ఐసీఐసీఐ నంబర్డ్ తాలూకా నెట్ ప్రాఫిట్ 9% తగ్గింది. సేల్స్ ఇంక్రీజ్ అయింది. ప్రీమియం కలెక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. అదే సమయంలో ఎక్స్‌పెన్స్ తగ్గింది. ఇరాన్‌లోనే అన్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో అమెరికా ఏమో చాలా బాగా ఇచ్చేస్తున్నది. అది బాస్మతి రైస్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. బాస్మతి రైస్ ఎక్స్‌పోర్ట్ చేయండి స్టాప్ చేస్తాము. ఏసీ రీజన్ అని పెరుగుతుందని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. 7-8% వరకు వాళ్ళ తరగ టోటల్ కాస్ట్‌లో పెరుగుతుందని చెప్తున్నారు. ఎల్ఎన్‌టీ ఏమో సుపర్ణ అనే కంపెనీ స్టేక్స్ కొనేసి ఇంకా 2-3 బర్త్‌వేస్ అని యాడ్ చేశారు. ఇది బేసికల్లీ షిప్పింగ్ లైన్ కంపెనీ. ఫుల్‌గా ఎల్ఎన్‌టీయే తీసుకున్నది. టీవీఎస్ తనకు సప్లై చైన్ నుంచి మర్సిడీస్ బెంజ్ తనకు ఆర్డర్ తీసుకున్నారు. ఓకే. వేర్ హౌసింగ్ అండ్ మూవింగ్ ఆఫ్ ప్రోడక్ట్ ఏమో ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ పంపించడానికి వీళ్ళు డెఫినెట్లీ తీసుకున్నారు. ఓవరాల్‌గా చూసండి ఇరాన్ తనకు వాల్యూ ఏమో జీరో అయిపోయింది. యూరోకి ఎగ్నెస్ట్‌గా డాలర్‌కి ఎగ్నెస్ట్‌గా ఇదేందో తీసుకోకుండా నేషనల్ తీసుకోవాలంటే చేతిలో జీరో ఇచ్చి తీసుకోవాలి. చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఓకే. ఇప్పటికి ఎలా చేస్తామని చూస్తున్నాం. ట్రంప్ ఏమో మాటలన్నీ అయిపోయింది. ఈ యుద్ధంకి టైం వచ్చేసిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.